త్వరలో రాష్ట్రంలోకి కృష్ణా జలాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి జలాశయంలోకి క్రమంగా వరద పెరుగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 1,43,000 క్యూసెక్కుల వరద అంటే రోజుకు దాదాపు 13 టీఎంసీల వరకు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం దిగువకు నీరు వదలట్లేదు. ఆల్మట్టి జలాశయం పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 58.61 టీఎంసీలుగా ఉంది. 2 రోజులుగా జలాశయంలోకి దాదాపు 24 టీఎంసీలు వచ్చి చేరింది. ఇదే తరహాలో ఆల్మట్టిలోకి వరద కొనసాగితే 5 రోజుల్లో పూర్తిగా నిండే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆల్మట్టిలో 100 టీఎంసీలకు నీటి నిల్వ చేరితే దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. తుంగభద్రలో 44,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. తుంగభద్ర పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.51 టీఎంసీల నిల్వ ఉంది. గోదావరిపై మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి పూర్తి సామర్థ్యం 102 టీఎంసీలు కాగా ప్రస్తుతం 50 టీఎంసీల నిల్వ ఉంది. జలాశయంలోకి 20,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్దనున్న లక్ష్మీ ఆనకట్ట వద్ద 70,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. దిగువన సమ్మక్క బ్యారేజ్ వద్ద 85,200, సీతారాం సాగర్ బ్యారేజ్ వద్ద 1,00,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం ఉందని అధికారులు వివరించారు.